వేకెన్సీస్ అనేది నేను చెప్పలేను, అది కనుక్కోవాలి నేను. ఓకే, ఎప్పుడైనా అప్డేట్స్ వస్తూ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేస్తుండ్రు. టాలీ ఎస్ఐపి రెండు కలిపి ఒక గ్రూప్లో పెట్టాం కదా, ఒకవేళ నీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నా రెఫరెన్సెస్ ఉన్నా పోస్ట్ చేస్తూ ఉండు. ఒక్కరికి ఉపయోగపడినా బెటరేగా, ప్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా చాలా వరకు అది నీ 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 గొప్పతనం అవుతుంది అది. అదే ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, కాస్ట్ సెంటర్స్. నిన్నటి క్లాస్లో మనం కంట్రోలింగ్ అంటే ఏంటి, కాస్ట్ ఎలిమెంట్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, FI టు COకి ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో కాస్ట్ సెంటర్స్. ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి, ఇన్కమ్స్ ఏం జరుగుతున్నాయి, ఏ విధంగా మన కాస్ట్ సెంటర్స్తో లింకప్ చేస్తాము అనేదిగా చూస్తాం. ఇట్లా డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఎక్స్పెన్సెస్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది చూద్దాం. ఇక స్మాల్ డెఫినేషన్ చూడండి. కాస్ట్ సెంటర్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్. Cost center represents one of the small units of responsibility within an organization structure. In cost center accounting, operational expenses are captured by two separate master data objects such as cost centers, activity types, and statistical key figures. Cost centers are maintained within a hierarchy, which is a representative of the implementing company internal reporting accountability structure. The hierarchy development is central to all cost accounting reporting within the కంట్రోలింగ్ మోడల్. ఇది ఇంటర్నల్గా మొత్తం జరుగుతూ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఎలాంటి ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్: క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE01, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ FB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S-AL-A70-13611 అండర్స్కోర్ లైక్. ఓకే, తర్వాత కంపెనీ కాస్ట్ సెంటర్ హైరార్కీ. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్స్పెన్స్ అనేది ఒక లెడ్జర్ కిందకి వస్తే, కాస్ట్ సెంటర్ కిందకి వస్తే, ఆఫీస్ ఎక్స్పెన్స్ అనేది ఒక కాస్ట్ సెంటర్ కిందకి వస్తుంది. సేల్స్లో రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ఒకటి, కస్టమర్ సర్వీస్ ఒకటి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ 1000, కలెక్షన్ 1001, ఆఫీస్ ఎక్స్పెన్స్ 1002, మార్కెటింగ్ ఎక్స్పెన్స్ సేల్స్ 2000, మార్కెటింగ్ ఎక్స్పెన్స్ 2001, కస్టమర్ సర్వీస్ 2002. సో వీటిని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ క్రియేషన్ చేసుకొని ఏది ఏ డిపార్ట్మెంట్కి ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ చూడవచ్చు, కంపెనీ కోడ్ వైజ్ చూడవచ్చు, తర్వాత మనకి ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూడవచ్చు, తర్వాత కాస్ట్ సెంటర్ వైజ్ చూడవచ్చు, తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వైజ్ కూడా చూడవచ్చు. ఇప్పుడు చూడండి ఈ సెటప్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్, CO అనుకుంటాం కానీ చాలా సింపుల్, చెప్తున్నాను కదా, చాలా సింపుల్గా ఉంటుంది. అర్థం చేసుకుంటే చాలా సింపుల్, FI కంటే COనే బాగుంటుంది. చూడండి KS01, ఇక్కడ చూడండి కంట్రోలింగ్ ఏరియా మన ఓల్డ్ సంబంధించిన ఉంది, ఇది కాదుగా మంది KAB కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ /N FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళి రెంట్ ఒకటి జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు మన యొక్క కంట్రోలింగ్ ఏరియా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామంటే మనది వస్తుంది /N KS01. చూడండి ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా మనది వచ్చింది. క్రియేట్ కాస్ట్ సెంటర్. ఓకే, ఇప్పుడు మీరు కాస్ట్ సెంటర్ చూడండి, కలెక్షన్ ఎక్స్పెన్స్ ఉంది కదా 1001, అది ఇక్కడ ఇవ్వండి 1001.
వ్యాలిడ్ ఫ్రమ్ అంటే ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి. మనది 1/4/2023 కాబట్టి ఇక తర్వాత 2 వచ్చేసి 31/9 ఉంటుంది, ప్రాబ్లం లేదు. మాస్టర్ డేటా చాలా సింపుల్గా ఉంటుంది. కాస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సెంటర్ వచ్చేసి మనకి కలెక్షన్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్. ఇక్కడ మీకు లాగా చాలా మందికి చెప్పుకుంటాను కాబట్టి నాకు ఇక్కడే సేవ్ అయి ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు మీరు క్రియేట్ చేయండి. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఒకరిని పెట్టుకోండి, రాజానో ప్రియానో. డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి. కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్ కేటగిరీ. ఇక్కడ చూడండి మనం చేసేది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్. సేల్స్ అయితే 3, అడ్మినిస్ట్రేషన్ అయితే 4, సర్వీస్ అయితే 7. ఓకే, డెవలప్మెంట్ అయితే చూడండి, లాజిస్టిక్ అయితే ఇలా ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. మనం ఏది చేస్తున్నామో దానికి సంబంధించి సెట్ చేసుకోవాలి. నా హెరార్సీ మనం స్టార్టింగ్లో చేస్తాం చూడండి, హెరార్సీ అది ఇక్కడ వచ్చేస్తుంది, ERB_CCCH. తర్వాత కరెన్సీ INR. బిజినెస్ ఏరియా నో నీడ్. ప్రాఫిట్ సెంటర్ మనం ప్రాఫిట్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది ప్రాఫిట్ సెంటర్. యా, సేవ్ చేయండి, ఎంటర్. సో కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఒకటి క్రియేట్ అయిపోయింది. లైక్ కలెక్షన్ ఎక్స్పెన్స్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ నెంబర్ ఎంత ఉంది, 1002. ఫైనాన్స్ లేయర్ ఇవ్వండి, ఇక్కడ మాస్టర్ డేటా ఏం తీసుకోవాలి, ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్స్. ఏం తీసుకున్నాం, రాజా గారు తీసుకుంది, రాజానేనా తీసుకుంది. ఇద్దరికి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్కి ఇది వచ్చేసి రాజా పేరు తీసుకున్నాం. అదే సేల్స్ డిపార్ట్మెంట్కి ప్రియా తీసుకున్నాం. అడ్మిన్ 4, హైరార్సీ INR. ఎంటర్, ఎంటర్, సేవ్. కాస్ట్ సెంటర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ సంబంధించి క్రియేషన్ చేద్దాం. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ నెంబర్ ఎంత ఉంది, ఇక్కడ 2001. మాస్టర్ డేటా డిపార్ట్మెంట్ ఏమేముంది, ఇక్కడ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది. ప్రియా తీసుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ కాస్ట్ సెంటర్ కేటగిరీ మారుతుంది. సేవ్. నెక్స్ట్ 2002. మాస్టర్ డేటా కస్టమర్ సర్వీస్. ఓకే, కాస్ట్ సెంటర్స్ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్స్ క్రియేట్ చేయాలి. తర్వాత OKE0Nలోకి వెళ్దాం. OKE0N /N OKEON. OKEONలోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ మీరు ఏవైతే కాస్ట్ సెంటర్స్ క్రియేషన్ చేశారో ఆ 4 ఇక్కడికి వచ్చేస్తాయి. రాజా 2 ఉన్నాయి, ప్రియా 2 ఉన్నాయి. సో కలెక్షన్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్, మార్కెటింగ్ ఎక్స్పెన్స్, కస్టమర్ సర్వీస్. సో ఇది హెడ్ ఆఫ్ ది స్టాండర్డ్ హైరార్సీ అంటుంది. దీని కింద మనం కాస్ట్ సెంటర్స్ క్రియేషన్ చేసాం. వీటికి హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా క్రియేట్ చేయాలి. ఓకే, ఇది సెలెక్ట్ చేస్తే మళ్ళీ పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, క్రియేట్లోకి వెళ్ళి కర్సర్ రైట్ క్లిక్ ఇవ్వండి. లోయర్ లెవెల్ గ్రూప్. ఇక్కడ కొత్తగా గ్రూప్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్
నెంబర్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ 1000, అది ఇవ్వండి 1000. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిందా? ఇప్పుడు దీని మీదే రౌట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్. ఇప్పుడు 2000. ఇక్కడ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్, సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కింద ఏ వస్తాయో వాటిని డ్రాగ్ చేయాలి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కింద ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కలెక్షన్ ఉంది, ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉంది. ఇది సెలెక్ట్ చేయండి, దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేండి. ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటుందో దాని కిందకి డ్రాగ్ చేసేయాలి. వచ్చేసిందా? నెక్స్ట్ ఏముంది? ఆఫీస్ ఎక్స్పెన్స్. ఇది సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి దీని దగ్గర వదిలేయండి. ఇలా 2 డిపార్ట్మెంట్స్ దాని కిందకి వెళ్ళిపోయాయి. తర్వాత ఇవి కూడా అంతే, సేమ్. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సెట్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది మనకి? FB50లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేద్దాం. /FB50 డాక్యుమెంట్ డేట్ 23/02/2024. రిఫరెన్స్ నెంబర్ రెంట్ అకౌంట్, రెంట్ సెలెక్ట్ చేయండి. డెబిట్ 5000. మనం చేసిన కాస్ట్ సెంటర్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. వచ్చాయా? చూడండి. ఫస్ట్ కలెక్షన్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, తర్వాత మళ్ళీ అదే తీసుకోండి, డెబిట్ చేయండి, మళ్ళీ 5000 ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఒకటి కలెక్షన్ తీసుకున్నారు కదా, ఒకటి ఆఫీస్ తీసుకోండి. ఎంటర్. 2 రాజా తీసేసుకున్నాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ 10,000 ఇవ్వాలి. ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ కాస్ట్ సెంటర్ ఈజ్ నాట్ పర్మిటెడ్. అవసరం లేదంట, తీసేయండి. ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. చూద్దాం. ఇవి రికవరీలో లేవు కాబట్టి నో నీడ్. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేసి ఎంటర్ చేద్దాం.
దీనికి సంబంధించి ఎర్రర్ ఎవరైనా చెప్పగలరా ఎందుకు వస్తుంది అనేది? ఎనీవన్? FS00కి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇది చేంజ్ చేయండి, తర్వాత ఎడిట్ చేయండి. ఎడిట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ G004 దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ G004 కాస్ట్ అకౌంట్ సంబంధించింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే అక్కడ ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకుని చేంజ్. మీకు స్ట్రైక్ అయిపోవాలి, దీని ఎర్రర్ ఇది ఉందనేది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుందంటే ఎక్కువ సార్లు మీరు ఎర్రర్స్ ఫేస్ చేసినప్పుడు ఎందుకు ఇలా వస్తుంది ఆలోచిస్తే కానీ ఎక్కడ ఏముండేది తెలియదు. ఇప్పుడు ఈ రెండుకే కాదు, శాలరీ, ఎలక్ట్రిసిటీ అన్నిటికీ సెటప్ చేయాలి బ్యాక్ ఎండ్లో, లేకుంటే ఎంట్రీ పాస్ అవ్వదు. ఇప్పుడు నేను కూడా ఎన్నోసార్లు చేస్తుంటే కానీ దీనికి సొల్యూషన్ ఇది ఉందని నాకు తెలిసి ఉండదు. అట్లా మీరు కూడా మీరు ఓన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే మీకు మైండ్లో స్ట్రక్ అయిపోతుంది, గుర్తొస్తుంది దీని ఎఫెక్ట్ ఇక్కడ ఉంది అనేసి. $43300 requires an assignment to CO object. ఓపెన్ చేసాం కదా. ఒకవేళ ఇలా వచ్చింది కాపీ చేసి నెట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూద్దాం. చేయలేదు అనుకుంటా సార్. కాస్ట్ ఎలిమెంట్ KA01 చేస్తాం కదా, ఆల్రెడీ సెటప్ చేసాం కదా. ఆల్రెడీ ఇచ్చాము. అది చూడండి, ప్రైమరీ కాస్ట్, సెకండరీ కాస్ట్, రెంట్ అకౌంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఓకే, శాలరీ చెక్ చేద్దాం ఒకసారి. శాలరీకి ఏమైనా పడుతుందేమో.
ఇది ఎర్రర్ రాలేదా చేసి నీకు ఎప్పుడన్నా ప్రాఫిట్ సెంటర్ మీద లైక్ కాస్ట్ సెంటర్ మీద ఇలాంటి ఎర్రర్ వచ్చింది ఎప్పుడన్నా? రాలేదు, అంటే నేనేం ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు కదా. ఓకే, జస్ట్ క్రియేట్ చేసి అవి సెట్టింగ్ చేసి పెట్టినాను. మేబీ గోల్ లేక వెళ్ళినప్పుడు యూజర్స్ పోస్ట్ చేస్తారు, బిజినెస్ యూజర్స్ అప్పుడే ఉన్నారు వస్తారు. అవునురా. అకౌంట్ 40002 రిక్వెస్ట్ అండ్ అసైన్మెంట్ మేబీ సిఓ బేసిక్ సెట్టింగ్స్ ఏమైనా చేసాం మనము, అంతే మొత్తం కంట్రోలింగ్ ఏరియాలో. చెక్ చేస్తాను. ఓకే కేపీ ఓకే కేపీలో ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఆల్ చేశాను. ఇక్కడ అసైన్మెంట్ కంపెనీ కోడ్ ఉండదు, అదేమైనా వేసాం లేదు. ఇక్కడ కాస్ట్ ఆబ్జెక్ట్ యాక్టివేట్ చేయండి చూద్దాము. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యాక్టివేట్ చేస్తారు కదా. అది నో నీడ్. అన్ని కరెక్ట్ ఏఎన్కి నెంబర్ ఏం చేసుకోవాలి, కేఎన్కి ఇదేముంది, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఈక్యూ దీంట్లో చూడాలి /n ఓకే ఈక్యూ. ఇదే పెద్ద తలనొప్పి, ఇది కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి. ఇది ఒకటి మంత్లో
ఇది కరెక్ట్గానే ఉంది. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ యా ఓకేలే అండి. ఇది నేను రేపు చెక్ చేసి నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఓకే, ఇది ఎక్కువ స్క్రోల్ అవుతుంది, ఓపెన్ అవ్వట్లేదు త్వరగా. ఇది ఎక్కడ ఎర్రర్ వచ్చింది అనేది రేపు మొత్తం క్లియర్గా ఎక్కడ వచ్చింది అనేది నేను క్లియర్ చేస్తాను టుమారో క్లాస్లో. ఓకే, డన్ గైస్.